స్ట్రెస్ మేనేజ్మెంట్ లో నిద్ర పాత్ర ఎంతవరకు ఉంటుంది? నిద్ర చాలా ఇంపార్టెంట్. అంటే నేను అన్నది రెస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. రెస్ట్ తీసుకోవడం అన్నది నిద్రపోవడానికి కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా మందికి. అది క్లియర్ చేద్దాం అని అనుకున్నాను నేను. సో రెస్ట్ అనేది మైండ్ కి రెస్ట్ ఇవ్వడం, బాడీకి రెస్ట్ ఇవ్వడం. నిద్ర అనేది టోటల్ స్లీప్ అన్నమాట. సో ఫుల్లీ రెస్టెడ్ స్టేట్ లో ఉంటాం మనం. సో ఆ నిద్ర అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కి. ఎందుకంటే స్లీప్ లో మనకి ఏమవుతుంది, 90% థాట్స్ కట్ ఆఫ్ అయిపోతాయి. నేను నిద్రపోతుండం ఒక ఆలోచన ఏదైనా ఉంటే అది తిరుగుతూనే ఉంటుంది మైండ్ లో. అది డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి మనకి ఇంకా ఇంపార్టెంట్ అన్నమాట మంచి క్వాలిటీ స్లీప్ ఉండాలి. సో కొంతమందికి ఏమవుతుందంటే ఆలోచనలు తిరుగుతూ ఉన్నందువల్ల వాళ్ళ స్లీప్ ప్యాటర్న్స్ కూడా బాగుండవు, నిద్ర పట్టదు, డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది, లైట్ స్లీప్ ఉంటుంది, రెస్ట్ ఉండదు. సో అది మనం దాన్ని టేక్ కేర్ చేయాలి. దానికి కేర్ చేయడం ఏంటంటే కాస్త బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే ఎక్సర్సైజెస్తో ఆర్ చాలా ఎక్కువ ప్రాబ్లం ఉంటే డాక్టర్ని కలిసి వాళ్ళని ఆర్ మాలాంటి వాళ్ళు కౌన్సిలర్స్, థెరపిస్ట్ని కలిస్తే మేము కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తామన్నమాట. దాంతో వాళ్ళకి కొంచెం రిలీఫ్ వస్తుంది. నిద్ర లేకపోతే మనకి మైండ్ కరెక్ట్గా పని చేయదు, స్ట్రెస్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనకి పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, మెమరీ తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ ఏమవుతుందంటే మెమరీ అన్నది చదువుకునే వాళ్ళకి లేకపోతే వర్క్ చేసే వాళ్ళకి ఆర్ ఇంట్లో పనిచేసే వాళ్ళకి కూడా ఏదో మీరు చూస్తూ ఉంటారు సడన్గా కుకింగ్ చేస్తూ ఉప్పు ఎక్కువ వేసేయడం, కారం ఎక్కువ వేసేయడం, ఏదైనా మార్చేయడం, ఎందుకంటే ఆలోచన ఇంకెక్కడ ఉంది. సో అలా ఉన్నప్పుడు మనకి రెస్ట్ లేదంటే నిద్ర లేదంటే ఎక్కువ అవుతుంది, అలాంటి విషయాలు ఎక్కువ జరుగుతాయి, ఇంకా స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది. సో ఆ టైంలో మనము డెఫినెట్గా రెస్ట్ తీసుకోవాలంటే స్లీప్ మనకి ఉండాలి. అండ్ స్లీప్ ఉన్నప్పుడు మనం ఈరోజు నేర్చుకున్నవి, ఈరోజు ఆలోచించినవి నెక్స్ట్ డే మనం క్రియేటివిటీ అంటాం కదా, వర్క్లో మనం కొత్తగా ఏదో ట్రై చేస్తాము, అవన్నీ కూడా ట్రై చేయాలంటే స్లీప్ చాలా ముఖ్యం మనకి. అది స్లీప్లో అసిమిలేట్ అవుతుంది. అసిమిలేట్ అయిన తర్వాతనే మనం దాన్ని యూస్ చేసుకోగలం. సో నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్ మనకి.